యాక్టివ్ చేసింది ఇరాన్ ఇంటర్నల్ సెక్యూరిటీని వీక్ చేసి దాన్ని ఛేదించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ అటాక్కి పాల్పడింది అనేది వినిపించమాట. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఐఆర్జీసీ ఏం చేస్తోంది? ఐఆర్జీసీ కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుందనేది వినిపించమాట. అయితే ఇక్కడ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఏ బాంబు వాడి ఉంటారు? ఇరాన్కి సంబంధించి ఇంత అంటే నైరుతి ఇరాన్లో ఉన్న ఈ కర్మాగారాన్ని టార్గెట్ చేయాలంటే, ఈ కాంక్రీట్ షెల్టర్ని టార్గెట్ చేయాలంటే ఏ బాంబ్స్ని వాడుంటారు? అఫ్కోర్స్ అన్డౌటెడ్లీ బంకర్ బస్టర్ బాంబ్స్ని యూజ్ చేసి ఉండాలి. అయితే దీంట్లో ఉపయోగించిన వాటిలో ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, లేకపోతే ఛాన్సెస్ ఉండేవు. GBU-57 MOP అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్. ఇది అమెరికా దగ్గర ఉన్న ది వెరీ పవర్ఫుల్ నాన్ న్యూక్లియర్ బాంబ్. దాదాపు 14,000 kg బరువు ఉంటుంది. దాంతోపాటు భూమి లోపల 200 అడుగుల లోతులో ఉన్న కాంక్రీట్ కట్టడాలను కూడా పూర్తిగా పేల్చేయగలదు. ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని, దాంతోపాటు వాళ్ళ అమ్యునేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని, వీటిని కూడా టార్గెట్ చేసుకొని ఇది చేయగలదు. దీన్ని B-2 స్పిరిట్ బాంబర్ ద్వారా ప్రయోగించడం జరుగుతుంది. అంటే B-2 అనే వాళ్ళ విమానం ఉంటుంది కదా, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ విమానం. సో B-2 స్పిరిట్ బాంబర్ ద్వారా దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత GBU-28 బంకర్ బస్టర్. ఇది కూడా దాదాపు 2,200 kg బరువు ఉంటుంది. లేజర్ గైడెడ్ బాంబ్. ఇది దాదాపు 100 అడుగుల లోతు వరకు భూమిలోకి, లేకపోతే 200 అడుగుల వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే లీస్ట్ కండిషన్స్లో 20 అడుగుల నుంచి హైయెస్ట్ కండిషన్స్లో 100 అడుగుల వరకు కూడా, అంటే కనీసం 20 అడుగుల వరకు వెళ్ళిపోగలదు. అంటే అత్యధికమైన సిచ్యువేషన్లు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాంటిది అనుకుంటూ ఉంటారు కదా, ఏకంగా 100 అడుగుల వరకు వెళ్ళిపోగలదు. దీన్ని F-15E లాంటి యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ GBU-39SDB అంటే స్మాల్ డయామీటర్ బాంబ్. ఇది చాలా చిన్నది, అత్యంత ఖచ్చితత్వంతో అంటే ప్రిసిషన్తో వెళ్తూ ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారంటే ప్రిసిషన్ గైడెడ్ మిజైల్ అంటూ ఉంటారు, లేకపోతే బాంబ్ అంటూ ఉంటారు. ఇది 110 kg బరువు ఉంటుంది. F-35 ఫైటర్ జెట్ నుంచి దీన్ని విడుదల చేయొచ్చు. అండ్ దీంతో పాటు వాళ్ళ ఆయుధశాలలు ఉంటాయి కదా, ఆయుధ కర్మాగారాలు, ఇక్కడ హ్యాంగర్స్ లేకపోతే వాళ్ళ స్టోరేజ్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేయడానికి దీన్ని వాడి ఉండొచ్చు. సో కాబట్టి వీటి మూడిట్లో ఏదైనా వాడి ఉండొచ్చు అనేది వినిపించమాట. సో మళ్ళీ ఇప్పుడు బంకర్ బస్టర్ బాంబ్స్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తోంది. బట్ వినిపించే మాట ఏంటి, ఇక గ్రౌండ్ ఆపరేషన్కి వెళ్ళే ప్రయత్నం చేయలేకపోతుంది అమెరికా. ఈ ప్రయత్నం చేసినప్పుడే 2 పైలట్లు అక్కడ దొరికిపోయారు. మరి ముఖ్యంగా ఒక యుద్ధ విమానాన్ని పేల్చడం జరిగింది. ఐ థింక్ 130 కదా అది ఎగ్జాక్ట్లీ. దాన్ని దాడి చేసిన తర్వాత పైలట్ ఏం జరిగిందో చూసాం. ఇక్కడ అమెరికా ఏముంటుంది, మేమిద్దరిని సేఫ్గా తీసుకొచ్చేసా ఉంటుంది. బట్ ఇరాన్ మాత్రం దాన్ని కొట్టిపారేస్తోంది. ఇటువంటి పరిణామ క్రమంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఈ రాత్రికి ఇరాన్ను అమెరికా తుడిచిపెట్టబోతుందా? ఎందుకు మాట వస్తోంది? ఈరోజు April 6th ట్రంప్ మాటల్లో చూసుకుంటే ఎక్స్టెన్షన్ అన్నాడు కదా, నేను ఎక్స్టెన్షన్ ఇస్తున్నా అని చెప్పి. కాబట్టి ఈరోజు ఆఖరి తేదీ, ఆఖరి గడువు దానికి. ఈరోజు ఒక భీకర దాడికి పాల్పడే అవకాశం, లేకపోతే ఒక స్ట్రాంగ్ అటాక్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. లేకపోతే రేపు మార్నింగ్కి, అంటే మన మార్నింగ్ వాళ్ళకి వస్తారు రాత్రి అనే సందర్భం. కాబట్టి ఈరోజు రాత్రికి ఏదైనా జరిగే అవకాశం ఉంది, లేకపోతే సీజ్ ఫైర్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ దాడులకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది, దానికి తగినట్టుగానే పరిణామాలు ఉన్నాయి కాబట్టి. సో చూద్దాం ఈరోజు రాత్రికి ఏం జరగబోతుంది, ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఇంకా ఇరాన్ మీద భీకర దాడులకు దిగుతాడా, ఒకవేళ కంటిన్యూ చేస్తే కనుక ఇరాన్ ఎటువంటి రిటాలియేషన్కి వెళ్తుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారుతోంది. సో మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ రోజు రాత్రికి అమెరికా ఇరాన్ను ఒక భారీ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుందా? వాళ్ళ బంకర్ బస్టర్ బాంబ్స్ ఇప్పటికే వాళ్ళ దగ్గర 2,800 మిసైల్స్ ఏవో అంటూ ఉంటారు అందాజుగా, అంటే అంచనాగా 2,800 లేకపోతే 3,000 మిసైల్స్ అంటూ ఉంటారు. దాంట్లో హాఫ్ ఆఫ్ ద స్టాక్ అయిపోయింది. మహా అయితే ఒక 1000 ఎన్నో మిగిలి ఉంటాయనేది నిన్న మొన్న ఇక్కడ రిపోర్ట్లో నేను చదవడం జరిగింది. సో దట్ షోస్ అక్కడ ఇంటెన్సిటీ. అండ్ ఇది నేను అంటున్న మాట కూడా కాదు, యుక్రెయిన్ కూడా ఒక మాట అంది, మాకు ఇవ్వాల్సిన బాంబులు అక్కడ వాడేస్తుంది అని చెప్పి. అంటే డైరెక్ట్గా అమెరికా ఇజ్రాయల్ని అమెరికా అంటోంది. సో మేము ఇక్కడ బాధపడాల్సి వస్తుందని చెప్పి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి క్రూషియల్ పాయింట్లో అమెరికా ఇరుక్కుపోయిందనేది. యుద్ధం ఇంకా కొనసాగే అవకాశం ఉందంటే కనుక ఎస్, అటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి జరుగుతున్న దాడులు బట్టి చూస్తూ ఉంటే. బట్ ఈ రోజు రాత్రికి భీకర దాడులకు అమెరికా దిగబోతుందంటే కనుక ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కనుక ఎస్ అనే డౌట్ చాలా బలంగా వినిపిస్తుంది. సో అక్కడ ఉన్నది ట్రంప్, ఏ క్షణం ఏదైనా జరగచ్చు.
మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు రాత్రికి అమెరికా ఇరాన్ను ఒక బలమైన దాడికి దింపే అవకాశం ఉంది. అంటే అమెరికా ఇరాన్పై భీకరమైన దాడులకు పాల్పడి పూర్తిగా ఇరాన్ తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తుందా, లేదంటే కేవలం ఎయిర్ డామినెన్స్ మాత్రం ఉంది కాబట్టి గ్రౌండ్లో డామినెన్స్ లేదు కాబట్టి ఎయిర్ నుంచి కొన్ని సర్టైన్ లొకేషన్స్ని ప్రిసిషన్ టార్గెట్ ద్వారా వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుందా? ఒకవేళ అదే జరిగితే ఇరాన్ రిటాలియేషన్ ఎలా ఉండబోతుంది, అంటే ఇరాన్ ప్రతిదాడి ఎలా ఉండబోతుంది? మీరేమనుకుంటున్నారు? మీ అంచనాలు ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నించండి. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. عارفه بيرزشون مفته زلشون فقط به ضعیفا میرسه ای فین همه پول که به جای